PCOS అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్. ఇది ఒక మల్టీసిస్టిక్ ఒవేరియన్ కండిషన్. ఇది మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది. సో దానివల్ల ఇన్సులిన్ లెవెల్ పెరిగిపోతుంది అండ్ మేల్ డామినెంట్ హార్మోన్ కాల్డ్ ఆండ్రోజన్ లెవెల్ పెరుగుతుంది. దీనివల్ల ఓవ్యులేషన్ లో ప్రాబ్లం అయ్యి సైకిల్ ని డిస్టర్బ్ చేస్తుంది. ఇది సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే జనరల్గా ప్రతి అమ్మాయి సమ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్తో పుడతారు. ఆఫ్టర్ సర్టెన్ ఏజ్ ఆ టోటల్ నెంబర్ ఆఫ్ ఎగ్స్లో మన బాడీ ఒక ఆల్మోస్ట్ 20 ఎగ్స్ని పిక్ చేసుకుంటుంది అండ్ ఈ పిక్ చేసుకున్న ఎగ్స్ని ఒకేసారి డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఈ డెవలప్ చేసే ఎగ్స్లో అన్నిటికన్నా ఒక ఎగ్ బిగ్గెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్గా డెవలప్ అవుతుంది అండ్ ఈ స్ట్రాంగెస్ట్ ఎగ్ మంత్లీ ఒకసారి రిలీజ్ అవుతుంది ఫర్ ఫర్టిలైజేషన్ టు మేక్ బేబీస్. అండ్ యాజ్ వి నో ఈ ఎగ్ ఫర్టిలైజ్ అవ్వకపోతే వి గెట్ అవర్ పీరియడ్స్. So what happens in PCOS is because of some hormonal fluctuations ఒక్క స్ట్రాంగ్ ఎగ్ని డెవలప్ చేయకుండా మిగతా 20 ఎగ్స్ని కూడా ఒకేసారి స్ట్రాంగ్గా డెవలప్ చేసేస్తుంది. సో ఇన్ ప్లేస్ ఆఫ్ 1 స్ట్రాంగ్ ఎగ్ వీ హ్యావ్ 20 స్ట్రాంగెస్ట్ ఎగ్స్. సో ఇలా చాలా స్ట్రాంగెస్ట్ ఎగ్స్ని డెవలప్ చేయడం వల్ల ఓవరీస్లో స్మాల్ సిస్ట్స్ ఫామ్ అవుతాయి. దాన్నే మనం PCOS అంటాం. సో దీనివల్ల సిమ్టమ్స్ లైక్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, వెయిట్ గెయిన్, ఒబేసిటీ, హెయిర్ లాస్, హెయిర్ థిన్నింగ్, ఫేషియల్ మేల్ ప్యాటర్న్ హెయిర్ గ్రోత్, యాక్నే, పిగ్మెంటేషన్, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అండ్ ఇన్ సమ్ కండిషన్స్ డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఈ PCOS కండిషన్ మీకు ఒకసారి వస్తే వీ కాంట్ క్యూర్ ఇట్. అది లైఫ్ లాంగ్ ఉంటుంది బట్ వీ కెన్ కంట్రోల్ ఇట్. సో హౌ టు కంట్రోల్ ఇట్? డూ ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్ అండ్ సమ్ ఫిజికల్ యాక్టివిటీస్ regularly and say no to stress. Have proper sleep of 7 to 8 hours and meet your nutritional needs on daily basis and follow high protein, low carb, low sugar diet. So ఇవి ఫాలో అవుతూ మనం PCOSని కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ డూ కన్సల్ట్ యువర్ డాక్టర్ ఫర్ మోర్ హెల్ప్. ఇంకో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.